ఇక పోటీ చేస్తాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం 2000 రూపాయల నోటు రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు మేము పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డులు కూడా ఇచ్చారు. గెలిస్తే ఏం చేస్తానంటే పెద్ద 28 అంశాలు మేనిఫెస్టోలో పెట్టాను. పిల్లల చదువుల కోసం, విద్య, ఉద్యోగం, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్, ఇలాగ అనేక అంశాల మీద నేను మేనిఫెస్టో పెట్టాను. మనం రాజకీయ వ్యవస్థలో మనం పాలించే వ్యక్తులు కోట్లేస్తాం. ప్రశ్నించే వ్యక్తులు కోట్లేస్తే మనకి ఎటువంటి సమస్య రాదు. ఉన్నాను సార్, నేను మాట్లాడతాను. పాలించేవారు కాకుండా ప్రశ్నించే అవును సార్, చెప్పండి. నాకు అర్థమైంది. మీ పేరు సార్? నా పేరు ఆర్డర్ నాగరాజు. ఆడూరు నాగరాజు. మరి ఆడూరు నాగరాజు గారు మరి పెందుర్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నారు. మరి వారు 28 అంశాలను మరి మనందరికి కూడా మేలు జరిగేలాగా చేస్తున్నారు. మరి వారికి మనందరం కూడా సపోర్ట్ చేస్తూ మనందరికి కూడా వారికి నాగరాజు గారికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. మరి ఏ రాజకీయ పార్టీతో నాగరాజు గారికి సంబంధం లేదు. మరి ఎవరు కూడా తప్పుగా భావించకుండా మరి నాగరాజు గారిని మరి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మరి మనకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ముందున్న ప్రభుత్వం కానీ మనకు చేసిన మేలు ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మరి నాగరాజు గారిని గెలిపించి అత్యంత మెజారిటీతో వారిని అధికారంలోకి తీసుకొని రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. చెప్పన్నా. మేము 5 సంవత్సరాలు ఇలాగా ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చిన అమౌంట్ తోనే హాస్టల్ పెట్టుకుంటున్నాం సార్. మా గవర్నమెంట్ నుంచి కూడా ఏ హెల్ప్ లేదు సార్. జాబ్స్ కూడా లేవు. ఇలాగే ప్రోగ్రామ్స్ చేస్తూ మీకు ఏమేమి లేదు? రేషన్ కార్డు లేదా? అన్ని ఉన్నాయి సార్, కానీ మాకు నెలకి అంటే 20 మంది దాకా ఉంటుంది సార్. రేషన్ ప్రాబ్లం అవుతుంది. రేషన్ ప్రాబ్లం అవుతుంది. 20 మంది ఉంటారు. గవర్నమెంట్ నుంచి ఏమి ఇవ్వట్లేదు. పెన్షన్ తప్ప లేదు. ఏ ప్రభుత్వం అది కూడా లేదు సార్. పెన్షన్ కూడా లేవు. పెన్షన్ రావట్లేదు. కొంతమందికి అది కూడా లేదు. పెన్షన్ రావట్లేదు ఎందుకని? తెలియదు సార్. అంటే సర్టిఫికేట్స్ ఏమి లేవా? ఉన్నాయి సార్. అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? నాకు అసలు సార్ మాకు రేషన్, ఆయిల్, ఇది కందిపప్పు, ఇలాంటి ప్రొవిజన్స్ ఇలాంటివి కావాలి సార్ మాకు. నేను గెలిచిన ఓడిన ఖచ్చితంగా మీ సమస్యలో నేను పోరాడతాను. థ్యాంక్ యూ సార్. ఎలక్షన్స్ తర్వాత నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. మీ సమస్యని పెన్నుతి నియోజకవర్గం ఎంఆర్ఓ గారికి, విశాఖపట్నం కలెక్టర్ గారికి అన్ని పేపర్లు వచ్చేలాగా అవసరమైతే మీ వాళ్ళు మీ ఎంతమంది ఉంటారో అంతమంది తీసుకెళ్ళి మీకోసం నేను ధర్నా చేస్తాను. మీరు ఓడరు సార్. నేను వీడియో కూడా చేస్తాను. వీడియో అన్ని ఛానల్లో పెడుతున్నాను. నేను ఖచ్చితంగా మీకోసం నేను పోరాడతాను. మీలాంటి వ్యక్తుల కోసమే నేను రాజకీయాలకు వచ్చాను. థ్యాంక్ యూ సార్.